వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. దేశానికి ఆదర్శంగా సంక్షేమం. ఎమ్మెల్యే కడుబండి. శృంగవరపుకోట. పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకల భాగంగా లబ్ధిదారులకు మంజూరైన కొత్త పెన్షన్లను ఎస్కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వృద్ధులు, అవతాతలు, వితంతువులు, దివ్యాంగులకు సామాజిక పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వడం లేదని, కేవలం మన రాష్ట్రంలోనే 3,000 రూపాయలు అందిస్తున్నారని, ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన ఈ హామీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. జగనన్నను ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వారి సానుభూతి పరులకే పెన్షన్లు, పథకాలను అందించేవారని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చేవారికి మంజూరు చేసేవారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు మంజూరు జరుగుతుందని, సిఫార్సులతో పని లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అర్హులైన వారు ఏ కారణం చేతనో పథకం అందకపోతే అటువంటి వారికి కూడా మళ్లీ అందజేస్తున్న ఘనత మన రాష్ట్రంలోనే చూస్తున్నామని ఎమ్మెల్యే కడుబండి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేషుబాబు, రాష్ట్ర ఫోక్ డైరెక్టర్ వాకడ రాంబాబు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మోపాడ కుమార్, నాయకులు పూనిరెడ్డి వెంకట్రావు, బొగత వెంకటేశ్వరరావు, రంతి అనంత్, కేత వీరన్న, జుత్తాడ సూర్యారావు, ఎం దుర్గాప్రసాద్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, కొత్త పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈ పెన్షన్ అనేది ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుకుంటూ ఈరోజు 3,000 రూపాయలు మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్తగా పెన్షన్లు అందుకునే వాళ్ళైనా అందరూ ఇదే మొట్టమొదటిసారిగా పెన్షన్ అందుకునేవారు మీరు. అమ్మా, ఈరోజు నేనే ఎందుకు వచ్చి మీతో మాట్లాడుతున్నాను అనేది దానికి కారణం మీకు చెప్తాను. గ్రామాల్లో మీకు అందరికీ తెలుసు, పెన్షన్ అంటే మీకు వారంటీని తీసుకుని తీస్తాను. కానీ ఈరోజు నన్ను ఎందుకు పంపించారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక బయట కొంచెం నిశ్శబ్దం ఉన్నానమ్మా, ఎందుకు ప్రత్యేకంగా మీరు పంపించారంటే ఈరోజు ఇక్కడ ఈ పెన్షన్ అందుకుంటున్న మీరు, మీతో పాటు వచ్చిన మిగతా వాళ్ళు అందరూ కూడా బాగా లోతుగా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత గొప్పదని.